ప్రభువు చేసినటువంటి ప్రతి మేలుని బట్టి, ఆయన ఇచ్చినటువంటి అనుభవాలను బట్టి గ్రహించుకునేటువంటి వారు, కష్టంలోను, నష్టంలోను, సంతోషంలోను గూడా దేవుడిని అధికంగా స్తుతిస్తారు. కేవలం శరీర అవసరతలు మాత్రమే తీర్చబడేటువంటి వారు, అవసరతలు తీర్చబడాలని కోరుకునేటువంటి వారైతే, వారికి సమృద్ధి కలిగినప్పుడు అంతా గూడా వారు సంతోషిస్తూ ఉంటారు గానీ, వారికేదైనా తక్కువైనప్పుడు ఇశ్రాయేలు జనాంగంలాగే సణుగుతూ, గొణుగుతూ ఉంటారు. కీర్తన గ్రంథము 144 అధ్యాయము 9వ వచనం. దేవా నిన్ను గూర్చి నేనొక కొత్త కీర్తన పాడెదను. పదతంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. నువ్వెందుకు ఆయన సన్నిధిలో కీర్తించాలనుకుంటున్నావు? ఆయన్నెందుకు నువ్వు స్తుతించాలనుకుంటున్నావు? ఏ సమయంలోనైనా, కష్టంలోనైనా, నష్టంలోనైనా నువ్వు స్తుతించాలి. కృతజ్ఞత కలిగుండాలి. ఆయన చేసిన వాటన్నిటిని బట్టి ఆయన సన్నిధిలో సాగిలపడే విధంగా ఉండాలి. అటువంటి స్తుతి దేవునికి అంత ఇష్టమైంది. ఆమెన్.